హాయ్ లవ్లీ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డాక్టర్ కుసుకుస. ఇవాళ మనం చాలా కామన్ టాపిక్ మీద మాట్లాడుకుందాం, వైట్ డిశ్చార్జ్. చాలామంది అమ్మాయిలు అనుకుంటారు ఈ టాపిక్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది నార్మలా, ఇది ఇన్ఫెక్షనా, ఏం చేయాలి అని భయపడుతూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే అన్ని వైట్ డిశ్చార్జ్లు డేంజరస్ కాదు, అలా అని అన్ని నార్మల్ కూడా కాదు. ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది, అబ్నార్మల్ ఎప్పుడు డాక్టర్ని కలవాలి, వెజైనల్ హెల్త్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, లాస్ట్ వరకు చూడండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే వెజైనా నుండి వస్తున్న న్యాచురల్ ఫ్లూయిడ్నే మనం వైట్ డిశ్చార్జ్ అంటాము. ఇది వెజైనా మరియు సర్విక్స్లో ఉన్న గ్రంథులు ప్రొడ్యూస్ చేస్తాయి. డెడ్ సెల్స్, బ్యాక్టీరియా, మ్యూకస్ అన్నీ మిక్స్ అయ్యి వస్తాయి. ఇప్పుడు ఇది ఎందుకు కావాలి? వెజైనాని క్లీన్గా ఉంచడానికి, మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి, ఇన్ఫెక్షన్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి. కంప్లీట్గా డిశ్చార్జ్ లేకపోవడం కూడా ప్రాబ్లమే, కొంచెం ఉండడం నార్మల్ అండ్ హెల్తీ. నార్మల్ వైట్ డిశ్చార్జ్ ఎలా ఉంటుంది? నార్మల్ వైట్ డిశ్చార్జ్ తెల్లగా ఉంటుంది లేదా క్లియర్గా ఉంటుంది. ఇది థిన్గా ఉండొచ్చు లేదా కొంచెం స్టిక్కీగా ఉండొచ్చు. ఇది స్మెల్ ఆల్మోస్ట్ ఉండదు, ఉన్నా చాలా మైల్డ్గా ఉంటుంది. దురద కానీ బర్నింగ్ కానీ ఉండకూడదు. ఇది పీరియడ్ సైకిల్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. పీరియడ్ అయ్యాక తక్కువ ఉంటుంది, థిన్గా ఉంటుంది. ఓవ్యులేషన్ టైం అంటే నెలసరి మధ్యలో ఎక్కువగా క్లియర్ లిక్విడ్లా ఉంటుంది, వైట్గా స్టిక్కీగా ఉంటుంది. ఇది కంప్లీట్లీ నార్మల్. డేట్ వచ్చే ముందు కొంచెం థిక్గా ఉంటుంది. ఇది చేంజెస్ మనం చూస్తూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో, బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో, సెక్షువల్ టైంలో కూడా డిశ్చార్జ్ పెరుగుతుంటుంది. ఇవన్నీ నార్మల్ డిశ్చార్జ్ వల్ల డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవ్వదు. దురద, బ్యాడ్ స్మెల్, నొప్పి ఉండవు. అబ్నార్మల్ డిశ్చార్జ్ అంటే ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఈ సింటమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. తెల్లబట్ట కలర్ మారిన, పసుపు రంగు లేదా గ్రీన్ కలర్, గ్రే కలర్, బ్రౌన్ కలర్లో వచ్చిన, లేదా కన్సిస్టెన్సీ మారిన, పెరుగులాగా గడ్డలా పడిన, థిక్గా పడిన, మారినట్టు, లేదా చాలా పల్చగా వాటర్లా ఉన్న ఫిషీ స్మెల్ వస్తున్నా సరే, లేదా చాలా బ్యాడ్ స్మెల్ వస్తున్నా, తీవ్రమైన దురద, యూరిన్కి వెళ్తుంటే మంట, అండ్ వెజైనా చుట్టుపక్కల రెడ్నెస్, వాపు వచ్చినా సరే, భార్యాభర్త కలిసేటప్పుడు పెయిన్ ఉన్నా సరే, ఇలాంటివి ఏమున్నా సరే అబ్నార్మల్ అని తెలుసుకోవాలి. కామన్ రీజన్స్ ఎందుకు ఈ తెల్లబడ్డ అబ్నార్మల్ అవుతుంది అన్నవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, అంటే క్యాండిడా ఇన్ఫెక్షన్స్. దీంట్లో తెల్లబట్ట పెరుగులాగా గడ్డలా పడుతుంది, చాలా దురద ఉంటుంది. బ్యాక్టీరియల్ వెజైనోసిస్, ఇందులో వైట్ డిశ్చార్జ్ ఫిషీ స్మెల్తో వస్తుంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలా అవ్వచ్చు. ఇది కాకుండా కొన్ని రకాల సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో కూడా, అండ్ మరీ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల, యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడడం వల్ల, లేదా హైజీన్ నీట్గా ఉంచలేకపోవడం వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా రావచ్చు. ఇంట్లోనే మెడిసిన్స్ వేసుకోవడం అడ్వైజబుల్ కాదు. రాంగ్ ట్రీట్మెంట్ వల్ల ప్రాబ్లం ఇంకా పెరిగిపోవచ్చు. ఎప్పుడు డాక్టర్ని కలవాలి. డిశ్చార్జ్ కలర్ ఆర్ స్మెల్ మారినా, దురదున్నా, మంటున్నా, పీరియడ్స్ మధ్యలో బ్లడ్ వచ్చినా, బాగా కడుపు నొప్పి, జ్వరం వచ్చినా, డిశ్చార్జ్ చాలా ఎక్కువగా అయ్యి అండర్వేర్ తడిచిపోతున్నట్టున్నా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి చేంజ్ ఉన్నా సరే డాక్టర్ని కలవాలి. డాక్టర్ని కలిసి ఎగ్జామిన్ చేయించుకొని ఎగ్జాక్ట్ రీజన్ తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇది మనం రాకుండా ఉండడానికి వెజైనా హెల్తీగా ఎలా మెయింటైన్ చేసుకోవాలో చూద్దాం. రోజు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. సెంటెడ్ సోప్స్, వాష్, డౌచెస్ లాంటివి అవాయిడ్ చేయాలి. ఇది న్యాచురల్గా ఉంటే వెజైనా యొక్క pH మరియు బ్యాలెన్స్ని స్పాయిల్ చేస్తాయి. ఎప్పుడు కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్కే క్లీన్ చేసుకోవాలి. నీట్ అండర్వేర్, ప్రిఫరబుల్లీ కాటన్, అండ్ టైట్ లెగ్గిన్స్, జీన్స్, సింథటిక్ క్లాత్స్ ఎక్కువ టైం వేసుకోకండి. తడిగా ఉన్న అండర్వేర్లో కూడా ఉండకండి. లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్కువ షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోకండి. ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ అంటే పెరుగు, యోగట్ లాంటివి తీసుకుంటూ ఉండండి. వాటర్ కనీసం 3 to 4 లీటర్స్ తీసుకోండి. పని ఒత్తిడి, స్ట్రెస్ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని మేనేజ్ చేసుకోండి. దీంతోపాటు సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ పాటించండి. ఏవైనా హయ్యర్ యాంటీబయాటిక్స్ వాడుతున్నప్పుడు డాక్టర్ సజెషన్ తీసుకొని ప్రోబయోటిక్స్ని యూజ్ చేయండి. సెంటెడ్ ప్యాడ్స్, ప్యాంటీ లైనర్స్ రెగ్యులర్గా యూజ్ చేయకండి. సింపుల్గా చెప్పాలి అంటే వెజైనాకి ఓవర్ క్లీనింగ్ అవసరం లేదు. న్యాచురల్గానే అదే క్లీన్ అవుతుంది, దాని pHని మెయింటైన్ చేస్తుంది, దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు.
సో నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేది ఒక హెల్తీ సైన్. మీ వెజైనా హెల్తీగా ఉందని చెప్పడానికి అది ఒక న్యాచురల్ కలర్, స్మెల్, ఆర్డర్ మైల్డ్గా ఉంటుంది. అలా కాకుండా రంగు మారి, దురద మారి, బ్యాడ్ స్మెల్ వచ్చి, కన్సిస్టెన్సీ మారితే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సెల్ఫ్ మెడికేషన్ని అవాయిడ్ చేయండి. సింపుల్ లైఫ్ స్టైల్తో మనం వెజైనల్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ వీడియో సమాచారం కేవలం అవగాహన మరియు విజ్ఞానం కోసం మాత్రమే. ఇది ఏ రకమైన మెడికల్ అడ్వైస్ కాదు, ట్రీట్మెంట్కి ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సొంత వైద్యం చేసుకోకుండా మీ సమీపంలో ఉన్న అర్హత కలిగిన డాక్టర్ని సంప్రదించండి.